ఉన్నారు అండ్ జశ్వంత్ అండ్ భరత్ దే ఆర్ ద ఫేస్ ఆఫ్ సిరిని సినీ కార్పొరేషన్ ఆర్ ప్రొడ్యూసర్స్. సుశాంత్ నేను సినిమా కలిసి చేద్దాం అనుకున్నప్పుడు మా ఫస్ట్ డబ్బులు పెట్టి బాగా సపోర్ట్ చేసి మంచి సినిమా తీయడానికి హెల్ప్ చేసినందుకు మీకు ఫస్ట్ థ్యాంక్స్. అండ్ ఇప్పుడు మీరు మన ఇన్ఫాక్ట్ ఫస్ట్ చిన్మయిని స్టేజ్కి ఇన్వైట్ చేయండి. నేనే ఇన్వైట్ చేస్తే బాగోదు కదా, చేయరు ఆయన. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి చిన్మయి, ప్లీజ్ కమ్. So can we have the lovely couple Jay and Sam on stage, please? You two sit in the center. You two have to talk the most. Come. They all heard us talk. సినిమా గురించి మాట్లాడే ముందు ఒకసారి నేను అనుకున్నాను, లైక్ 2 మ్యారీడ్ కపుల్స్ కూర్చుంటున్న వాళ్ళు వస్తే అది అస్సలు పెళ్ళొద్దుంటున్నారు. అర్జున్ అంజలి మాత్రం కాదండి, సుశాంత్ అని కూడా అదే చెప్తుంటారు, ఇప్పుడు పెళ్ళొద్దు అంటుంటారు. సరే లాస్ట్ తీసుకుందామా ఫోటో? ఓ అట్లానా, ఓకే ఓకే డన్. సో చిన్మయి, విల్ స్టార్ట్ విత్ యూ. కెన్ యూ ప్లీజ్ టెల్ దెమ్ బోత్ వై ఇట్స్ గుడ్ ఫన్ టు గెట్ మ్యారీడ్? వీ హ్యావ్ ఫన్, రైట్? మన లైఫ్ బాగానే ఉంది కదా, మరి చెప్పు వాళ్ళకి ఫస్ట్. అయితే ఎవరికి అడ్వైస్ చేయాలి అసలు చెప్తే? స్టాండింగ్లోనే అడ్వైస్ ఇవ్వాలండి. ఓకే సుశాంత్ గారు, అసలు మీకు పెళ్ళొద్దు ఎందుకంటున్నారండి? వై డు యు నాట్ వాంట్ టు గెట్ మ్యారీడ్? హలో, అది నాట్ సుశాంత్ యట్. నేను ఏమీ కమిట్ అవ్వట్లేదు, వద్దనట్లేదు, కావాలంటలేదు. అర్జున్ క్యారెక్టర్ ఇదంతా మాట్లాడేది. చాలా స్మార్ట్ గా ఆన్సర్ ఇచ్చాడు, కానీ నిన్ను కూడా నేను ఇద్దరు అడిగాం, అస్సలు పెళ్ళొద్దన్నాడు. రుహానీ సార్ అట్లీస్ట్ 10 years కి వద్దనింది. నీ పర్సనల్ విషయాన్ని నేను మాట్లాడుతున్నానా? వద్దులే. But Jay, yes, why do you think your cousin doesn't want to get married? What is his issue? ఇష్యూ ఏంటో నాకు తెలియదు, కానీ whenever we go out, ఎప్పుడైనా I tease him with this topic, రే సుశాంత్ ఎప్పుడు పెళ్లి చూసుకుంటావా అని. ఈ ఆల్ సేమ్, నువ్వు సినిమాలో ఏ డైలాగ్స్ అయితే రాసావో హీరో క్యారెక్టర్ ఏ ఎక్స్క్యూజ్ ఇస్తాడో సేమ్ ఎక్స్క్యూజ్ సుశాంత్ గివ్స్ మీ ఇన్ రియల్. సో మేబీ సినిమా తర్వాత హీల్ బీ కన్విన్స్డ్, మంచి హిట్ కొట్టి. నేను కూడా అదే విన్నాను, మన సినిమా చూసి సుశీల గారు ఫిక్స్ అయిపోయారు, సరే వచ్చింది పెళ్లి చేపిద్దామని. మొన్నటి దాకా నేను కూడా అనేవాడిని చైతన్య, ఏంటి ఎవరు ఆర్ యూ డేటింగ్ ఎనీవన్ అది అని. అలా టక్కుమని ఒక పెళ్లికి అనౌన్స్మెంట్ కూడా కాదు, ఇంకొక పెళ్లికి సమంత చేయబట్టుకున్న పెళ్లికి వచ్చాడు డైరెక్ట్ గా. ఏం జరుగుతుంది ఇక్కడ, ఒఫీషియలా అని చెప్పి. సో అలా నాకు ఎప్పుడైనా జరిగితే అలా షాక్ ఇస్తాను. సరేనా? యాక్చువల్లీ మా సినిమా స్టోరీ గురించి చెప్పాలంటే 24 hours జరిగే ఒక స్టోరీ అండి. కానీ స్టాండింగ్ ఓకే, మా సినిమా స్టోరీ గురించి చెప్పాలంటే 24 hours జరిగే ఒక స్టోరీ అండి. మన అందరూ ఈ సిచ్యువేషన్ లైఫ్లో ఫేస్ చేసి ఉంటాం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి మనకి కరెక్టా అనేది డెసిషన్ తీసుకుంటున్నప్పుడు ఆ డెసిషన్ ఎలా తీసుకుంటాం, వాళ్ళు మన లైఫ్కి కరెక్ట్ అనేది ఎలా తెలుస్తుంది, దానికి ఎంత టైం పడుతుంది. కొన్నిసార్లు 24 hours ఆ డెసిషన్ తీసుకోవచ్చు, కొన్నిసార్లు 24 years కూడా తీసుకోలేము. సో మా సినిమా దీని గురించే, ఒకరు మన లైఫ్కి కరెక్ట్ అనేది ఎలా డిసైడ్ చేయగలుగుతాం. తర్వాత ద కపుల్ సర్కమ్స్టాన్సెస్ వల్ల వాళ్ళు ఒక 24 hours కలిసి స్పెండ్ చేస్తారు. ఆ ఎండ్లో డెసిషన్ ఏం తీసుకుంటారు, మన ఇద్దరు పెళ్లి చేసుకోకుండా ఉంటేనే బెటర్ అని డెసిషన్ తీసుకుంటారా, పెళ్లి చేసుకుంటే బెటర్ అని డెసిషన్ తీసుకుంటారా అనేది సినిమా. సో నేను ఇప్పుడు చిన్మయిని అడుగుతాను ఫస్ట్. చిన్మయి, నీకు ఎంత టైం పట్టింది నేను కరెక్ట్ అని డెసిషన్ తీసుకోవడానికి? నాకైతే తెలుసు, అబద్ధం చెప్పుకు, చాలా టైం పట్టింది ఇప్పుడు చెప్తుంది. బట్ నువ్వు ఎప్పుడు డెసిషన్ తీసుకున్నావు? 1.5 years. తెలుసుగా, 1.5 years నేను చాలా కష్టపడ్డానండి. అంటే నేను సిగ్నల్స్ ఇస్తుంటే ఆ అమ్మాయికి సిగ్నల్స్ అర్థం అవుతుందా లేదా అని నాకు అర్థం కాదు, అమ్మాయి ఇచ్చే సిగ్నల్స్ నాకు అస్సలు అర్థం కాదు. సిగ్నల్ ఇవ్వలేదు నీకు? అదే మరి నేను చాలా క్లియర్ గా చెప్పి తీసుకెళ్తా, చిన్మయి వీఆర్ గోయింగ్ అవుట్ ఆన్ ఎ డేట్ అని చెప్పి తీసుకెళ్తా. నేను డేట్ అయితే రానన్నా కాదు, నువ్వు అంటే చాలా స్మార్ట్ గా ఫస్ట్ అయితే ఓకే విల్ గో అంటది, డేట్ వెళ్ళాక ఓకే లిసన్ దిస్ ఇస్ నాట్ ఎ డేట్. డేట్ వెళ్ళాక అంటే కాదు, నేను చెప్పాను ఫస్ట్ డేట్ అయితే నేను రాను. ఫస్ట్ ఏది చెప్పలేదు. This will become a domestic squabble on stage. You keep quiet. నేను చాలా క్లియర్ గా చెప్పేసా, అంటే చిన్ను ఐ వాంట్ దిస్ టు గో ఫార్వర్డ్, ఐ లైక్ వాట్ వి హ్యావ్. సో నాకు ఈ ఫ్రెండ్ జోన్ లో ఒక చిన్న లిటిల్ టో కూడా నాకు వద్దు. నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను, నువ్వు నన్ను ఫ్రెండ్ జోన్ చేసినా పర్లేదు, కానీ నేను ఆ ఫ్రెండ్ జోన్ లోపల రానన్నా. ఆ తర్వాత 6 months నేను ఇతనితో మాట్లాడలేదండి.
అవును, యాక్చువల్లీ ఆల్మోస్ట్ 6 months మాట్లాడలేదు, కానీ 6 months తర్వాత మాట్లాడక సడన్గా బాగా ఇంటెన్స్ అయిపోయింది రిలేషన్షిప్. That's true. Adi, in one way, I have to thank Selva Raghavan sir for some random reason. Actually, what is so Varna film కోసం నేను హైదరాబాద్కి డబ్బింగ్కి వచ్చాను. అప్పుడైతే ఆయన ఆ తర్వాత వర్ణ ఫిల్మ్ డబ్బింగ్ తర్వాత ఐ హ్యాడ్ టు గో ఫర్ సమ్ అదర్ ఫిల్మ్. అప్పుడు ఆయన ఎయిర్పోర్ట్ వెళ్ళే దారిలో దట్ ప్రొడక్షన్ వెహికల్ వాజ్ డ్రాపింగ్ హిమ్ అట్ ఎయిర్పోర్ట్ అండ్ దెన్ డ్రాపింగ్ మీ అన్ అదర్ స్టూడియో. సో అప్పుడు దట్ ఎంటైర్ 45 minutes he brainwashed me on how important it is to get married to the right person. అప్పుడైతే రేడార్లో ఇతనే కనిపెట్టాడు. సో పాపం అది అందుకేనండి ఫ్రెండ్ జోన్ చేయకుండా మనం చూసుకోవాలి, అలానే ఎప్పుడు రేడార్లోనే ఉంటూ ఉండాలి. సెల్వరాఘవన్ సార్, నాకు ఆల్రెడీ మీ సినిమా అంటే చాలా ఇష్టం, ఇప్పుడు ఇంకా ఇష్టం. బట్ సో రెహమాన్ గారు చెప్తున్నట్టు ఇతను ఒక బలికడ అంటారు తమిళ్లో. సో సో ఇతనే పాపం దొరికాడు. రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ వెంటపడ్డాను, మరి పాపం ఏంటి, నో ప్రాబ్లం. దట్స్ ఓకే. మేబీ ద రీజన్ వై యూ ఆల్సో వెంట ఫర్ అవర్ ఫైట్ ఇస్ బికాస్ ఐ గేవ్ యూ నో భావ్, నో కదా? యా. What nonsense. What you don't know. Okay, following and all I had. But yeah, actually, నాకేంటి తెలుసా, the fact that Chinmay wasn't giving too much bow was what kept me interested. అబ్బదం ఎక్కడో అమ్మాయి వెంటనే బాగా వేసి మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఒక్క అమ్మాయి కూడా లేదు అక్కడ. 10 సంవత్సరాలుగా డామేజ్ చేయకూడదు పబ్లిక్ గా నన్ను. బట్ ఇప్పుడు యాక్చువల్లీ చేసినా పర్లేదు, పెళ్ళి అయిపోయింది, సో ఎలాగో సెటిల్ అయిపోయా. బట్ ఐ వాంట్ జై అండ్ శామ్ టు టెల్ us నెక్స్ట్ మీ స్టోరీ ఏంటి, ఎంత టైం పట్టింది, శామ్కి ఎంత టైం పట్టింది. శామ్ స్టోరీ అయితే నాకు కొంత తెలుసు, జై సైడ్ స్టోరీ ఐ డోంట్ నో. యాక్చువల్లీ బాగా తెలుసు, జై సైడ్ స్టోరీ అసలు తెలియదు. సో హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్, వెన్ డిడ్ యూ డిసైడ్, వాట్ మేడ్ యూ డిసైడ్? ఇప్పుడు 1 sentence లో కంప్లీట్ చేస్తారు చూడు. Why don't you tell them? No, we want your side of the story. 7 years, I think, yeah. 7 years we've known each other. Since ఏమై చేసావి 2009, 10 years. So 10 years తర్వాత చేసుకోవాల్సి వచ్చింది. I didn't have an option. I'm kidding. Again, option లేకుండా కానీ మీ గురించి బయట చాలా బ్యాడ్గా విన్నాం, అందుకే. స్టోరీ ఏముంది, 7 years నుంచి ట్రై చేస్తానే ఉన్నాను. ఫైనల్గా లాస్ట్ 2 years సరే పాపం బాగానే కష్టపడుతున్నాడు వీడు, ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. రామా ఇక్కడ చాలా పబ్లిక్ గా అబద్ధం చెప్తున్నారు ఇక్కడ. జెస్సీ కూడా 2 hours లో ఒప్పుకుంది, సమంత ఇంకా 7 years తీసుకుందా. బట్ నాకు కొంచెం స్లైట్లీ డిఫరెంట్ వెర్షన్ తెలుసు, కొంచెం డిఫరెంట్ వెర్షన్ తెలుసు నాకు. దట్ ఈస్ హర్ వర్షన్, దిస్ ఇస్ మై వర్షన్. నాకు అర్థం కాల, యువర్ సేయింగ్ నేను వెంటపడ్డాను, చాలా కష్టపడ్డాను అంటున్నావు, నాకు సాయం కూడా అదే చెప్పింది. మరి ఇద్దరు కష్టపడుతున్నారు కానీ ఇద్దరు ఒప్పుకోలేదండి, ఏంటి ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాల. Ventifying him only. He was ventifying many girls in the past. After 7 years, నా టోకెన్ వచ్చింది. కానీ పర్మనెంట్ టోకెన్ అయితే మా శామే. సో వీఆర్ ఆల్ హ్యాపీ. అరే శామ్, గోపియా అని జానీ హై, రాధాతో మన్కి రాని హై, యూనో. సో బట్ ఎలా డెసిషన్ తీసుకున్నారు? వాట్ మేడ్ యూ డిసైడ్ దట్ శామ్ వాజ్ రైట్ ఫర్ యూ? శామ్ చెప్తుంది కదా, Other than the fact that I'm perfect. Yes, other than the fact that our Sam is perfect, she says there were many girls in your life, so why Sam? No, many girls in my life unseen ledu, that's all masala. Why Sam అంటే ఎందుకు కజిన్, ఇక్కడ కజిన్ కూడా. ఎందుకంటే ఐ థింక్ అందరికీ ఒక పాయింట్ ఆఫ్ టైం వస్తుంది, యూనో, వెన్ యూ ఫీల్ వెన్ ఎవ్రీథింగ్ కమ్స్ టుగెదర్ అండ్ ఇట్స్ ఎఫర్ట్లెస్. సో ఆ టైం వచ్చింది, ఐ థింక్ అబౌట్ year and a half back. ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లాలని ఇద్దరం కలిసి డిసైడ్ తీసుకున్నాం. సో ఇట్ వాజ్ అ వెరీ మ్యూచువల్ థింగ్, ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ naturally for everyone. No, very proud of this guy. He seems like a really level-headed, nice guy అన్నాను. నాకు అదే తెలుసా, నేను యాక్చువల్లీ ఈ సినిమాలో ఈ డైలాగ్స్ ఏదైతే ఉన్నాయో మా అమ్మ నాకు చెప్పిన డైలాగ్స్ 27-28లో ఉన్నప్పుడు షీ సెడ్ పెళ్లి చేసుకో అంటే ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. చాలా క్లియర్గా ఉన్నాను, నాకు నా లైఫ్ అంటే ఇష్టం, దాన్ని డిస్టర్బ్ చేసుకోవడం నాకు ఇష్టం లేదన్నాను. కానీ ఒక్క 30 అయ్యాక నేను అమ్మని కన్విన్స్ చేసేసాను. అమ్మ ఏం చెప్పిందంటే, అరే
మేము ఏదైనా ఫోర్స్ చేసి రేపు తేడా కొడితే మమ్మల్ని తిడతావు లైఫ్ లాంగ్ నువ్వు, అసలు వద్దురా నీకు పెళ్ళొద్దంటే వదిలే అని చెప్పింది అమ్మ. నాన్న అయితే ఒప్పుకోలేదు, ఈజెడ్ నాకు గ్రాండ్ చిల్డ్రన్ కావాలి నువ్వు తీసుకోన్నారు. అమ్మ ఒప్పుకుంది. అమ్మ ఒప్పుకున్న ఒక 1 yearలో చిన్మయిని కలిశాను. తర్వాత another 1.5 years later also I went and told her I want to get married. She was like, ఏమైందిరా సడన్గా నీకు అనింది. And she was very happy when I said it's Chinmayi because my family has been big fans of her singing. So Sam, we want your version officially properly now. Why Che? You told us how long it took. Can you why Che? వై మీ వై అప్పో ఎక్స్ప్రెషన్ క్వీన్ అంటారు, మామూలుగా అన్నారు. Why him? I think nee kuda telsu it was pretty much love at first sight. అబద్ధం. Rahul, you are మీ సినిమా చేస్తుంటే అప్పుడే నాకు ఫోన్ చేసి ఒకసారి చెప్పింది ఎక్కడో ఈజ్ వెరీ స్వీట్. okay. చాలే వెంటనే ఎక్కువగా ఎక్సైట్ అయ్యి yeah, it was love at first sight and I just had to wait 8 years, that's all. Okay, now that we've spoken about how you selected your Chila So and how you selected your Chiranjeevi Che, నేను యాక్చువల్లీ ఏం జరిగిందంటే సినిమా తీసాక సమేత నాకు చెప్పింది, అరే నువ్వు పెద్ద రిస్క్ ఇది, ఏదో అని సినిమా తీస్తానన్నావు, అఫ్కోర్స్ నీకు చిన్నప్పటి నుంచి ఇదే చేయాలని నాకు తెలుసు, కానీ నువ్వు ఏం సినిమా తీసావు నాకు భయం వేస్తుంది, తేడా కొడితే మాత్రం నీకు 2 ప్రాబ్లం అయిపోద్ది, యాక్టింగ్ డైరెక్షన్ 2 ప్రాబ్లం అయిపోద్ది, నాకు సినిమా చూపించు అనింది. సరే అని చెప్పి నేను ఫస్ట్ హాఫ్ రెడీ అయిపోయాక ఫస్ట్ హాఫ్ తీసుకెళ్ళి సమంతకు చూపించా. అప్పుడు సమంత వాచ్ ద ఫిల్మ్ అండ్ షీ టోల్డ్ మీ వాట్ షీ ఫెల్ట్ అబౌట్ ద ఫిల్మ్. ఇప్పుడు మీకు కూడా చెప్తుంది సమంత. ఆ తర్వాత సమంత జైకి చెప్పడం జరిగింది. జై సినిమా చూసి నేను నాన్నని చూడమంటానన్నారు. అండ్ అప్పుడు ఎందుకు చెప్పారో నాకు తెలియదు. అండ్ దెన్ నాగ్ సార్ వాచ్ ద ఫిల్మ్. నాగ్ సార్ చూసిన తర్వాత అన్నపూర్ణ కేమ్ ఆన్ బోర్డ్ అండ్ జాయింట్ విత్ జశ్వంత్ అండ్ భరత్ గారు అండ్ శ్రీని సినే కార్పొరేషన్. సో ఐ వాంట్ Sam and Jay to share your feelings when you watched the film, what you thought of it and what you liked about it, what you didn't maybe like about it. So please. చీలా సో అనుకోకుండా ఈ జర్నీ స్టార్ట్ అయింది. 7-8 months బ్యాక్ శామ్ నాకు ఒకరోజు చెప్పింది, రాహుల్ ఇలా ఇంటికి వస్తున్నాడు, హీ వాంట్స్ టు నరేట్ ది స్క్రిప్ట్ అని. సో ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్, రాహుల్ యాక్టర్ కదా, అంటే తను హీరోగా చేసే సినిమా స్క్రిప్ట్ చెప్పడానికి వస్తున్నాడేమో అని అనుకున్నా. బట్ ఇంటికి వచ్చాక అప్పుడు శామ్ చెప్పింది, యూనో రాహుల్ ఆల్వేస్ వాంట్ టు బి ఎ డైరెక్టర్. ఆ డైరెక్షన్ ట్రయల్స్లో యాక్సిడెంట్గా ఈ యాక్టింగ్ కూడా ఈ కెరియర్ కూడా ప్యారల్గా స్టార్ట్ అయిందని. బట్ ఇట్స్ ఆల్వేస్ బిన్ హిస్ డ్రీమ్ టు బి అ డైరెక్టర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ రాహుల్ దట్ ఇట్స్ ఫైనలీ కమింగ్ ట్రూ. సో యా, కథ విన్నాను, చాలా బాగా అనిపించింది, చాలా ఫ్రెష్గా అనిపించింది. కానీ ఒక చిన్న డౌట్ ఉండింది, ఎందుకంటే సినిమా అంతా ఒక 1 nightలో జరుగుతుంది ఈ కథ. పెళ్లి చూపులు జరుగుతుంది, హీరోయిన్ లవ్లో పడతారు అండ్ ఎస్ ఆర్ నో ఫర్ వెడ్డింగ్ అనేది, దిస్ హోల్ ట్రావెల్ హ్యాపెన్స్ ఇన్ వన్ నైట్. సో ఇదంతా ఆడియన్స్ యూనో నమ్ముతారా, ఈ స్క్రీన్ ప్లే ఇంత ఫాస్ట్గా జరుగుతాయని ఒక చిన్న డౌట్ ఉండింది అప్పుడు. బట్ రీసెంట్లీ శామ్కి సినిమా చూపించాడు అండ్ మళ్ళీ శామ్ నాకు ఫోన్ చేసి, యూ హ్యావ్ టు వాచ్ ద ఫిల్మ్, ఐ థింక్ నీకు రాహుల్కి సెన్సిబిలిటీస్ బాగా మ్యాచ్ అవుతాయి, తనతో ఒక సినిమా చేయాలి, యూనో ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ అండ్ టేక్ అ డెసిషన్ అని చెప్పింది. సో నేను రాహుల్కి ఫోన్ చేసి, బ్రో ప్లీజ్ షో మీ ద ఫిల్మ్, శామ్ చాలా బాగా నచ్చిందంట. సో సినిమా చూసిన తర్వాత రాహుల్తో పనిచేయడం సెకండరీ, ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సమ్హౌ, ఎందుకంటే నాకు సినిమా అంత బాగా నచ్చింది. తను ఏదైతే పాయింట్ చెప్పాడో, నాకు అప్పుడు ఏదైతే డౌట్ ఉందో, హీ జస్ట్ బ్లూ మై మైండ్ అవే, లైక్ హీ కంప్లీట్లీ కన్విన్స్ మీ. అండ్ అదే పాయింట్ ఆడియన్స్ కూడా చాలా లైక్ చేస్తారని బాగా నమ్ముతున్నాను. సో అప్పుడు నాన్నకు చెప్పాను, సుప్రీ గారికి చెప్పాను, అన్నపూర్ణలో అందరు సినిమా చూసి అందరికి వెంటనే చాలా బాగా నచ్చింది. అండ్ అలా ఈ జర్నీ స్టార్ట్ అయింది. సో ఐ షుడ్ థ్యాంక్ జశ్వంత్ ఫర్ కొలాబరేటింగ్ విత్ అస్. అండ్ అఫ్ కోర్స్ సుశాంత్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, ఎందుకంటే సుశాంత్ లాస్ట్ 4-5 ఫిల్మ్స్కి ఈ సినిమాకి కంప్లీట్లీ న్యూ సుశాంత్ చూడబోతున్నారు. తను షార్ట్స్ వేసుకున్నాడంటే అది మామూలు విషయం కాదు. తను జిమ్కే షార్ట్స్ వేసుకోడు, షార్ట్స్ మర్చిపోండి, బాక్సర్ షార్ట్స్, అండర్వేర్ వేసుకున్నాడు. అంటే ఈజ్ సో కాన్షియస్ యాజ్ అ పర్సన్. You know that he's completely given into this character and you know, completely reinvented himself. I'm so happy for you, bro. And of course, Ruhani, you're lovely in the film. The DOP Sukumar Garu, music director Prashant. So
it's been a great team, it's been great working with everyone. Andaru, they have a very new age approach and that's what I love very much. So August 3rd సినిమా రిలీజ్ అవబోతుంది. తప్పకుండా మీ ఫ్యామిలీతో వెళ్ళి థియేటర్లో చూడండి. ఈ సినిమాలో చాలా రియల్ మూమెంట్స్ ఉన్నాయి, అంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసిన రియల్ మూమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి విషయం నాకు తెలిసి ప్రతి ఫ్యామిలీలో ఒక ఆ కేఆస్ జరుగుతూ ఉంటుంది బ్రదర్స్ మధ్యన, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని. సో ఐ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ దోస్ కాన్వర్సేషన్స్ విత్ సుశాంత్, అరే పెళ్లి చేసుకోరా, ఇంకేంట్రా నీ ప్రాబ్లం ఏంట్రా అని. సో నాకు ఏదైతే ఎక్స్క్యూజ్ చెప్తాడో ఈ సినిమాలో కూడా సేమ్ అదే ఎక్స్క్యూజ్ ఉంటాయి. సో ద వెరీ రియల్ మూమెంట్స్. అండ్ అలాగే నాకు తెలుసు నేను పెళ్లి చేసుకున్నప్పుడు సుశాంత్ రానా చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే నేను పెళ్లి చేసుకుంటున్నానని కాదు, ఇప్పుడు ఫ్యామిలీలో 1-2 years ఇంకా ఎవరు వాళ్ళని డిస్టర్బ్ చేయరని, ఈ టాపిక్ ఇంకా అసలు ఎవరు ఎత్తారని. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ సినిమాలో చాలా ఉంటాయి. సో అందరు చాలా బాగా కనెక్ట్ అవుతారు, యూత్, ఫ్యామిలీ, ఎవ్రీవన్. August 3rd it's releasing, so please go enjoy it. Thank you all so much. Thank you so much bro. జయ చెప్పినట్టు మా సినిమాలో గ్లామర్ కోషెంట్ అయితే మా హీరో అండి. అంటే కంప్లీట్లీ అన్బటన్ షర్ట్, బాక్సర్ షార్ట్స్ ఏంటి, షార్ట్స్ ఏంటి, మొత్తం బాగా వాడుకున్నాం గ్లామర్ కోషెంట్ని. శామ్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? శామ్ ఇప్పుడు దాకా ఫస్ట్ హాఫ్ చూసింది. సో వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ ద ఫస్ట్ హాఫ్ అండ్ వాట్ ప్రాంప్టెడ్ యూ టు ఆస్క్ జై టు వాచ్ ద ఫిల్మ్? Firstly, I think అందరికి తెలుసు, Rahul has been my best friend for more than 11 years. And just like Jay, Rahul has also seen me in, when I had nothing, when I was nothing, to this stage. Every particular stage lo he has always been there. And మా ఫస్ట్ సినిమా మేబీ ఆడలేదు, కానీ the biggest gift that it gave me was Rahul's friendship. He has been like my rock throughout these years. And I always prayed, నేను ఎప్పుడు ప్రే చేశాను, దిస్ బాయ్కి మంచి ఫ్యూచర్ రావాలి, ఎలాగలగో రావాలి. అప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ ఏమాయ చేసావే ఫస్ట్ తెలుగు సినిమా ఆయన చూడటం, నాతో పాటు సినిమాక్స్లో ఫస్ట్ డే ఫస్ట్ షో నా కోసం హైదరాబాద్కి వచ్చి టు బీ మై సపోర్ట్ హీ సాట్ అండ్ వాచ్ హిస్ ఫస్ట్ తెలుగు ఫిల్మ్. అండ్ ఇప్పుడు స్టేజ్లో తెలుగు ఇంత చక్కగా మాట్లాడి ఇంత ఫ్లూయెంట్గా హీస్ బికమ్ అ తెలుగు బాయ్, నేను నమ్మలేకపోతున్నాను. And I'm just so proud that he worked so hard. He's a Brahmin Tamil boy who now is now Telugu land boy. And నేను ఈ సినిమా యాక్చువల్లీ షివరింగ్తో చూశాను. ఓకే, నా ఫ్రెండ్ ఇప్పుడు యాక్టింగ్ నుంచి డైరెక్షన్, ఇప్పుడు నాకు నచ్చకపోతే how am I going to process it? How do I tell him? Kani when I started watching, I had tears in my eyes because ఆయన యాక్టర్ అయితే ఏమి కాదు, డైరెక్టరే. He was born to be only a director. And I was so proud. I believe that this film is going to be a reintroduction of Rahul as a very, very good, honest, sincere director. He's, as a director, as an actor అయితే నేను ఆయన స్క్రీన్లో చూడటం, నేను పెద్దగా I didn't connect to him as the Rahul I know. కానీ డైరెక్షన్ ఈ సినిమా చీలా సౌ చూసేటప్పుడు ప్రతి ఫ్రేమ్లో నా ఫ్రెండ్ రాహుల్ కనిపించారు. This is the Rahul I know. So I'm very, very proud of this film. I'm so happy to be here at the pre-release function of this film. I know that this film is going to score big. And also ee cinema lo Sushant family and nenu kotta Sushant chusanu, so alive, so much spark in his eyes. Every frame purtiga Rahul, the belief in Rahul was shown, and it comes through in every scene. The spark, the firecracker of this film is Ruhani. I definitely, ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత every best debut award, like I tweeted,
she deserves. She was absolutely beautiful and stunning in her portrayal of this role, and Chinmay Garu added her usual her usual voice and that magic in her voice and everything. Sukumar Garu, cinematography, and now I'm just so happy. Trailer kuda chala baga andaru chala baga receive chesaru. How I got excited about seeing footage of the film, everybody else seems to feel the same excitement. So I'm eagerly looking forward to August 3rd, and I am very sure of the success of this film. Of love you. Another 2 more minutes, I would have started crying. You got me really emotional. Thank you so much. Thank you so much. Before we move on to the lead cast, I like Chinnu. Actually, ఏం జరిగిందంటే నేను ఎప్పుడు చిన్మయిని కలిసే ముందు ఈ స్టోరీ మొత్తం రెడీ చేసుకున్నాను. సో చిన్మయిని కలిసాక ఎప్పుడు ఈ స్టోరీ అయితే చెప్పలేదు. నాకు కొత్త స్టోరీ ఐడియాలు ఏమైనా వస్తే ఎప్పుడు చెప్తుంటాను చిన్మయికి. దాంట్లో కొన్ని చాలా డార్క్ స్టోరీ ఐడియాలు చెప్పాను. అలాంటి స్టోరీ చెప్తుంటే చిన్మయి అయ్యో ఇలాంటి స్టోరీ ఎందుకు చెప్తావు, నాకు అసలు వద్దంటుంది. సో ఈ సినిమా చేద్దామని డిసైడ్ అయినప్పుడు అప్పుడు వెళ్ళి చిన్మయికి ఈ స్క్రిప్ట్ నరేషన్ ఇచ్చాను. అండ్ షీ హట్ మీ చేసే అబ్బా ఎంత స్వీట్గా ఉంది, ఇలాంటి సినిమాలు దయచేసి ఇలాంటి స్టోరీస్ చెప్పు, ఈ డార్క్ స్టోరీస్ వద్దనింది. సో షీ వాజ్ ద ఫస్ట్ వన్ టు సే గో అహెడ్ విత్ ది స్క్రిప్ట్. చిను, ఫ్రమ్ ద టైమ్ యూ హర్డ్ ది స్క్రిప్ట్ అండ్ ద టైమ్ యూ డబ్ ఫర్ ద ఫిల్మ్, అప్పుడు పోర్షన్గా విడివిడిగా చూసావు సినిమాని, తర్వాత పూర్తిగా ఒకసారి చూసావు. యాక్చువల్లీ పూర్తిగా ఇంకా చూడలేదు కదా నువ్వు సినిమా. సో నీకేమనిపించింది? డిడ్ యూ లైక్ ద ఫిల్మ్? హస్బెండ్ డైరెక్టర్ పక్కన పెడితే నీకు ఒక సినిమాగా ఎలా నచ్చింది ఏంటని నువ్వు చెప్పు డబ్బింగ్ చేసేటప్పుడు. ఓకే, అసలు నేను రాహుల్ ఒక్కొక్కసారి కథ చెప్తుంటే చాలా రాహుల్ యాక్చువల్లీ కథ చెప్తుంటే కొంచెం ఇంతకుముందు చెప్పిన స్టోరీస్ అసలు నాకైతే నేను చాలా యావరేజ్ మూవీ గోవర్ అండి. నాకు బిగినింగ్ హ్యాపీ ఉండాలి, ఇంటర్వెల్ హ్యాపీ ఉండాలి, ఎండ్ కూడా హ్యాపీ ఉండాలి. డిస్నీ ఫిల్మ్స్లో కూడా ఈ సిండ్రెల్లా స్టోరీలో కూడా స్టెప్ మదర్ క్రూయల్టీ అవన్నీ చూపిస్తుంటే నా వల్ల నేను తట్టుకోలేను అనమాట. సో నాకు ఎలాగో డిస్నీ సిండ్రెల్లా స్టోరీ ఏంటో తెలుసు, బట్ ఐ స్టిల్ వాట్స్ హ్యాపెనింగ్ నెక్స్ట్, ఐ విల్ నాట్ వాచ్ దిస్ అని చెప్పి నేను ఏడుస్తాను అనమాట. సో ఐ వాంట్ అ వెరీ హ్యాపీ ఫిల్మ్ త్రూ అవుట్. సో ఇందులో కూడా కొంచెం ఈ టెన్షన్స్ అవన్నీ ఉంటే సో ఇట్స్ లైక్ దెర్ విల్ బీ సమ్ డ్రామా అండ్ ఆల్ దట్ కదా. సో ఐ రియలీ లైక్ వాట్ హీ నరేటెడ్. అండ్ ఎస్పెషలీ ఒక అమ్మాయిగా యూనో వెన్ యూ ఆ మ్యారేజ్ మార్కెట్ అంటారు, మ్యారేజ్ మార్కెట్లో ఆ అమ్మాయి ఉంటే ఇట్స్ లైక్ ఒక ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ దే ఆర్ ట్రేడింగ్ క్యాటిల్. సో ఈ ఇంట్లో నుంచి ఒక ఆవు వస్తే వాట్ ఇస్ ద యూనో వాట్ ఆర్ ద క్యాటిల్తో పాటు ప్రాపర్టీ వస్తుందా, దాంతో పాటు డౌరీ వస్తుందా, ఎక్స్ట్రా అడిషన్స్ ఏముంటాయి, ఇలాంటి డీలింగ్సే మాట్లాడుకుంటారు యూజువలీ. సో అబ్బాయికి అమ్మాయికి నచ్చింది ఓకే, ఫ్యామిలీస్కి ఓకే అంటే ఇప్పుడు మనం టర్మ్స్ మాట్లాడుకుందాం అంటారు. సో ఆ టర్మ్స్ మాట్లాడడం థ్యాంక్ఫుల్లీ నేను ఒక్కసారి 2 సార్లు మా అమ్మ ఫోర్స్ చేసిందని అరేంజ్ మ్యారేజ్ సెట్టింగ్లోకి వెళ్ళి అబ్బాయిలతో మాట్లాడి ఒక అబ్బాయి అడిగాడు అనమాట, వాట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ మదర్స్ స్పిరిచువల్ లైఫ్ అని. నాకు దీనికి ఏం సమాధానం చెప్పాలో ఏంటో నాకు అర్థం కాలేదు. అసలు నాకు అర్థం కాలేదండి మీ క్వశ్చన్. సో ఐ థింక్ ఐఎమ్ నాట్ ఓకే విత్ దిస్ అండ్ ఐ వాజ్ వెరీ అన్కంఫర్టబుల్ విత్ ద అరేంజ్ మ్యారేజ్ సెట్టింగ్. హౌ మచ్ విల్ యూ ఎర్న్, ఒక సాంగ్కి నీ శాలరీ ఎంత, ఇంతవరకు ఎంత ఎర్న్ చేసావు, ప్రాపర్టీ ఎంత ఉంది, ఇవన్నీ ఇలాంటి క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. సో ఐ సెడ్ ఐ యాక్చువల్లీ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్ అన్న ఒక పరిస్థితికి వచ్చాను. ఆ తర్వాత పాపం రాహుల్ దొరికాడు, అతన్ని పెళ్లి చేసుకున్నా. బట్ వన్ ఆఫ్ ద థింగ్స్ వాజ్ ఐ కెన్ అండర్స్టాండ్ ఎస్పెషలీ హీరోయిన్ క్వశ్చన్ అడుగుతుంది, మేము ఏమైనా వాషింగ్ మెషిన్స్ ఫీచర్స్ చూసి కొనడానికని. ఇప్పుడైతే అబ్బాయిలు కూడా అలాంటి పరిస్థితి ఉంది, మా శాలరీ చూసే పెళ్లి చేసుకుంటున్నారు, మీరు ఒక్క సైడ్ ఫెమినిస్ట్ కాన్సెప్ట్ పట్టు ఇవ్వకండి అని చెప్తున్నారు. కాబట్టి బట్ ఎనీవే దెర్ ఆర్ బోత్ సైడ్స్ టు దిస్. బట్ ఈ స్టోరీలో ఒక బామ్మ, మదర్, ఆమె 2 daughters. సో ఐ కైండ్ ఆఫ్ కనెక్టెడ్ విత్ ఇట్ బికాస్ మా అమ్మ కూడా సింగిల్ పేరెంట్ కాబట్టి. సో ఇట్ వాజ్ kind of nice. Some of the situations I could associate with. అప్పుడప్పుడు మా అమ్మ కూడా ఎప్పుడో చెప్తూ ఉంటుంది, నా వల్ల పెళ్లి చెడిపోకూడదు, ఎలాగైనా నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి డైలాగ్స్ మా అమ్మ కూడా చెప్తూ ఉండేది. బట్ సో ఫర్ మీ ఐ గెస్ ఇట్ వాస్ నైస్ దట్ స్టోరీ లైక్ దిస్ ఇస్ బీయింగ్
సెట్. అండ్ డబ్బింగ్లో అయితే ఐ థింక్ ఎలాగైనా సుశాంత్ చెప్తారు. ఆయన యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఎలాగో ఐ థింక్ ఒక్కొక్క 25 టేక్స్ అండి. నో అట్లీస్ట్ సారీ సెంటర్ ఓకే. సో అన్నిటికీ హీల్ వాంట్ పర్ఫెక్షన్. సో రాహుల్ సీక్స్ పర్ఫెక్షన్. సో నేను ఫస్ట్ టైం చిలాసాలో అతనితో పాటు డబ్బింగ్ చేసిన తర్వాత నేను చెప్పాను సెకండ్ ఫిల్మ్ నేను డబ్బింగ్ చేయను అని. సో నా వల్ల కాదు. Because I mean of course I think I could have taken that liberty only with him saying that I can't do this again with you. ఒక్కసారి నేను ఇంకొక డైరెక్టర్తో చెప్పాను అనమాట, సార్ మీ పర్ఫెక్షన్ నా వల్ల కాదు, ఇన్నిసార్లు నేను డబ్బింగ్ చేయలేనని ఎస్జే సూర్య గారికి మాత్రం చెప్పాను. ఆ తర్వాత రాహుల్కే చెప్పాను, నెక్స్ట్ టైం చేస్తానో లేదో నాకు. రాజమౌళి గారు యా హీ వాజ్ యాక్చువల్లీ ప్రిటీ జాలీ. ఈగా వాజ్ ఫన్. యాక్చువల్లీ రాజమౌళి గారు ఒక్కసారి నాకు ఏమాయ చేసేవాళ్ళు సమాంతాకి జెస్సీకి ఎలా డబ్బింగ్ చెప్పావో నాకు అలాగే కావాలని చెప్పి 1 లైన్ బ్రీఫ్ ఇచ్చి ఆయన పాపం వెళ్ళిపోయారు. సో దట్ వాస్ బట్ రాహుల్ వాజ్ దేర్ అండ్ ఐ థింక్ ఈవెన్ ఇన్ సింగింగ్ హీ హ్యాడ్ ఒపీనియన్స్. సో నెక్స్ట్ టైం కొంచెం డబ్బింగ్ డౌటే. నాకు ఒంట్లో బాగాలేదు, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పి చెన్నైలోనే ఉండిపోతా. సో jokes apart, I think as a human being, Rahul is one of the finest human beings that I've come across. Chala patient anamata. He has literally struggled his way through. Chala struggles meet ayadu personally, professionally, and avanni daati atanu inta positive ga undadam athan దగ్గర నుంచి I have learned a lot of positivity. I have changed to be a better human being because of him. He always says one thing, be the better person no matter how mean, how nasty somebody is to you. So I think if I am a nicer, happier, lovelier person, you keep quiet when I'm talking. So what are you saying on the side? యా ఆ తర్వాత ఇంకో ప్రాబ్లం ఏంటంటే రాహుల్తో హీల్ యాక్చువల్లీ ఎప్పుడైనా ఏదైనా ఒకటి కంప్లైంట్ చేయాలి, ఇవాళ నాకు అస్సలు నచ్చలేదు, ఏదో సంబడి టార్చర్డ్ మీ అని సాధారణంగా నార్మల్గా చెప్తాం కదా, అప్పుడు కూడా వినడం అనమాట. నో 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 యూ షుడ్ నాట్ కంప్లైంట్, బీ ద బెటర్ పర్సన్. ఎవరికైనా అట్లీస్ట్ గోడ దగ్గరకైనా వెళ్ళి యూ హ్యావ్ టు సే కదా, he will not listen. So he'll be like always Buddha and be the nice person. I'm like, dude, I'd rather go talk to the wall. And sometimes ఒక్కసారి నేను సమాంతాకి మెసేజ్ పంపాను వాట్సాప్లో, dude I need to rant, can I rant to you అని చెప్పి వాట్సాప్. She's like, don't worry babe. So that end of the day that's what you want, but Rahul can't be that because he has to be the nicer person. He'll never say anything bad about anybody. I am the wife, I don't know anything okay in life. I know about the bad experiences he's had from other people, but not from Rahul. So basically, ఇలాంటి ఎక్స్పోజెస్ అని ఫ్యూచర్లో ఇంకా 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 చెప్తాను అనమాట. బట్ ఇప్పటికీ వాళ్ళకి ఈ పూటకి ఇది చాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పరిస్థితి చూస్తే ఖచ్చితంగా వీళ్ళైతే పెళ్లి చేసుకోరు. అంటే ఈ ఇద్దరు వైఫ్స్ తిట్టారా పొగిడారా నాకు అర్థం కాలేదు. కానీ వీల్ హ్యావ్ జస్వంత్ బిఫోర్ వీ హ్యావ్ ద హీరో అండ్ హీరోయిన్. ఐ వాంట్ అవర్ ప్రొడ్యూసర్ జస్వంత్, ప్లీజ్ కమ్. మీరు మాట్లాడండి. అస్సలు మాట్లాడరు, చాలా సిగ్గు ఎక్కువ. కానీ మీరు ఒక మాట చెప్పండి, మీరు ఎంజాయ్ చేశారా? చెప్పాలా అయితే ఫస్ట్ సుశాంత్ అండ్ రాహుల్ ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నారు, స్టోరీ ఉంది, ఒకసారి వచ్చి వినండి అన్నారు. వెళ్ళాను వినడానికి. సో సుశాంత్ని చూసిన వెంటనే అరే అబ్బాయి భలే ఉన్నాడు కదా, ఎవరు బాగా చూపించట్లేదు ఏంటి అని అనుకున్నాను ఫస్ట్. తర్వాత రాహుల్ని కలిశాను, రాహుల్ స్టోరీ మొత్తం చెప్పారు. స్టోరీ అంతా విన్న తర్వాత అందరికీ రిలేట్ అయ్యే స్టోరీలా ఉంది, చేద్దాం అనుకుని ఓకే చేస్తున్నాను ఈ సినిమా అని చెప్పాను. అయితే నెక్స్ట్ ప్రాసెస్లో ఏం జరిగిందంటే వచ్చి ఈ షాట్ ఇలా ఉండాలనుకుంటున్నాను, నాకు ఈ యాంగిల్ కావాలి, కెమెరా యాంగిల్, నాకు ఈ లైటింగ్ కావాలి, ఎడిటింగ్ ఇలా చేస్తే బాగుంటుంది, ప్రతిదీ టెక్నికల్గా చెప్తున్నారన్నమాట. బేసిక్గా నేను డైరెక్టర్ అవుదామని వచ్చాను, అయితే ప్రొడ్యూసర్ అవ్వాల్సి వచ్చింది. సో రాహుల్ నాకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అరే బాబాయ్ రేపు ఉదయం పెద్ద డైరెక్టర్ అయిపోయినా ఉన్నాడు మనోడు, ప్రతిదీ చాలా పర్టికులర్గా ఉన్నాడు అనుకున్నా. సరే చూద్దాం, లొకేషన్లోకి వెళ్ళాక చూద్దాం ఏంటి ఏమవుతుంది అని. అయితే ఫస్ట్ స్టార్ట్ చేసిన వెంటనే హాఫ్ డే షూట్ అయింది, అందరూ కంప్లైంట్స్ ఇవ్వడం మొదలుపెట్టారు.
ఏంటి రాహుల్ అసలు చెప్పింది వినట్లేదు, చెప్పిందే చెప్తున్నారు, మళ్ళీ రీటేక్ చేస్తున్నారు అని. కరెక్ట్గా హాఫ్ డే అయ్యాక ప్రతి ఒక్కరు ఏంటంటే రాహుల్కి అలవాటు పడిపోయారు. ఓకే, పర్ఫెక్షనిస్ట్, వచ్చింది తీసుకోడు, తనకి కావాలనుకున్నది వచ్చేంత వరకు వెయిట్ చేస్తాడు అని. ఈ ప్రాసెస్లో ఏం జరిగిందంటే ఒకనొక టైంకి రాహుల్ షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇద్దరు చేస్తున్నారు, అందరికీ నచ్చింది. అందరికీ నచ్చి బాగుంది అంటే రాహుల్ ఇంకొక టేక్ చేద్దాం అన్నారు. అలా 10 టేక్స్ చేసినట్టున్నాం ఆ రోజు. 10 టేక్స్ చేసిన తర్వాత ఇంకా అందరూ అలసిపోయారు యూనిట్ అంటారు, ఏంట్రా బాబు అని. తర్వాత చూస్తే యూనిట్ అందరూ మానిటర్ వెనక కూర్చొని మాట్లాడకుండా చూస్తున్నారు రాహుల్ ఏ టేక్ ఓకే చేస్తాడని. రాహుల్ ఓకే చేసిన టేక్ వెంటనే అందరూ లేచి క్లాప్స్ కొట్టారనమాట. ఇందులో మ్యాజిక్ ఉంది, ఏదో ఇది మనకు పట్టుకోలేకపోయాం, రాహుల్ మాత్రమే పట్టుకున్నాడు అని. సో ఆ మ్యాజిక్ ఎలా పట్టుకోవాలనేది రాహుల్ బాగా తెలుసు. సో ఓవరాల్గా అంతా అయింది. సినిమా చూశాను. సో సినిమా చూసిన వెంటనే ఫిక్స్ అయిపోయాను, ఓకే సినిమా బాగుంది, దాని గురించి భయం లేదు, కాన్ఫిడెన్స్ ఇవన్నీ పక్కన పెడితే యాజ్ అ కామన్ ఆడియన్స్ సినిమా చూశాను, నాకు నచ్చింది. సో ఆడియన్స్ కూడా నచ్చుతుంది, మంచి సినిమా అయితే చేసాం అని నమ్మకం ఉంది. సో అది హిట్టా కాదా అనేది ఆడియన్స్ చూసి చెప్పాలి. అండ్ సుశాంత్ అయితే హార్డ్ వర్కర్, ప్రతిదీ రాహుల్ ఎంత ఇబ్బంది పెట్టినా, అంటే రాహుల్ అందరినీ ఇబ్బంది పెట్టాడు టీంలో, ఎంత ఇబ్బంది పెట్టినా ప్రతి ఒక్కరు ఏంటంటే ఓకే రాహుల్ ది బెస్టే తీసుకుంటాడు మా దగ్గర నుంచి అని చెప్పి అందరూ సపోర్ట్ చేశారు. అండ్ రుహాని తను కూడా చాలా హార్డ్ వర్కర్. అండ్ తను ఓన్ డైలాగ్స్ నేర్చుకొని తెలుగులో ఎటువంటి ఇబ్బంది లేకుండా టైం తీసుకోకుండా వెంటనే కంప్లీట్ చేసుకెళ్ళింది. సో ముఖ్యంగా క్రెడిట్ అయితే కెమెరామెన్కి ఇవ్వాలి. ఆయన ఏంటంటే రాహుల్ ఎంత స్లోగా టేక్స్ కావాలంటారు, ఆయన టేక్ అయిపోయిన వెంటనే షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో కెమెరా యాంగిల్ మార్చి రెడీ అనేవారు. సో మాకు హార్డ్లీ టేక్కి గ్యాప్ ఒక 15 సెకండ్స్ 20 సెకండ్స్ అంతే. సో సూపర్ స్పీడ్ ఆయన. సో ఆయన స్పీడ్ అండ్ రాహుల్ పర్ఫెక్షనిజం ఈ రెండు కలిపి ఈ సినిమా వచ్చింది. సో మంచి సినిమా అయితే వచ్చింది, అది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. అండ్ ఫైనల్గా ఒకరోజు సినిమా చూసిన తర్వాత చైతన్య గారికి, నాగార్జున గారికి సినిమా నచ్చింది, మనతో పాటు కొలాబరేట్ అవుదాం అనుకుంటున్నారు అంటే నేను ఫస్ట్ షాక్ అయ్యాను. ఓకే మనం ఏదో సినిమా చేస్తున్నామని స్టార్ట్ అయ్యాం, బట్ ఈరోజు ఒక మంచి సినిమా తీసాం, మంచి సినిమా నచ్చింది అండ్ మంచి సినిమాని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు ఫస్ట్ టైం. మళ్ళీ అంటే దానికి ఇది మా సినిమా ఫస్ట్ అవ్వడం అది నా అదృష్టం అది. సో అది అయితే చెప్పాలి, ఎందుకంటే సినిమా చూసి నచ్చిందని చెప్పడం వేరు, ఈ సినిమా నచ్చింది దీంతో పాటు మేము కొలాబరేట్ అవ్వాలనుకుంటున్నాం, దీంతో పాటు మేము పార్ట్ అవ్వాలనుకుంటున్నాం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అది. అండ్ థ్యాంక్ యూ అండి చైతన్య గారు. సో క్రెడిట్ గోస్ టు రాహుల్, సుకుమారన్ సార్, సుశాంత్ గారు అండ్ రుహాని. సో థ్యాంక్ యూ. I think I've dubbed close to 100 films in both Tamil and Telugu and Hindi. And first time ఒక అమ్మాయి తెలుగు నేర్చుకుని అన్ని డైలాగ్స్ 100% ఏ తప్పు లేకుండా after the second or third day of dubbing, cinema almost first half మొత్తం చూసేసింది. అప్పుడు నాకు ఇంటికి వచ్చి చెప్పింది,
సమంత అండ్ ప్రియాంక చోప్రా ఒక తెలుగు సినిమా చేశారు. వాళ్ళిద్దరి తర్వాత పర్ఫెక్ట్ లైన్ లిప్ సింక్. యా ఓకే, రోహానికి అర్థమయ్యేలా చెప్పాలి, సో కొంచెం ఇంగ్లీష్లో చెప్తాను. షీ సెడ్ యు వన్ గర్ల్ హూ గాట్ ద లిప్ సింక్ స్పాట్ ఆన్ ఆఫ్టర్ దోస్ టూ గర్ల్స్, ఐ మీన్ ఆఫ్టర్ Sam and Priyanka Chopra. So next up, without any delay, we'll have Rohani and Sushant. ఏంటి ఫస్ట్ అమ్మాయిని పిలిపిద్దామా? చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతినా చిరంజీవినా? యా యాక్చువల్లీ లెట్స్ హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్. ఇద్దరు పెళ్ళొద్దుంటున్నారు, అర్జున్ అంజలి కూడా పెళ్ళొద్దుంటున్నారు, రోహాని సుశాంత్ కూడా పెళ్ళొద్దుంటున్నారు. సో ప్లీజ్ కమ్ అండ్ క్లారిఫై అండ్ ప్లీజ్ టాక్ అబౌట్ ఆ ఫిల్మ్. దాని కొద్దిగా ఎక్కువ నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. బట్ అవును, నువ్వు 1.5 years అన్నావు, ఇక్కడ 7-8 years Sam said. మేము మాత్రం 1 day లో డిసైడ్ చేయాలా? ఎందుకు 1 day లో డిసైడ్ చేయాలి? నో, నాకు నేను సో బేసిక్గా నాకు ఆఫ్టర్ లాస్ట్ ఫిల్మ్ ఇంతకుముందు నేను కంప్లీట్గా ఓన్ డిసిషన్ తీసుకునేవాడిని కాదు అనిపిస్తుంది. బికాజ్ ఓకే నాకు సినిమా నచ్చిన, బట్ స్టిల్ కాన్ఫిడెన్స్ నాకు ఒక్కడికే నచ్చితే కాదు, ఐ షుడ్ సాటిస్ఫై అదర్ పీపుల్ అనేది ఎక్కడో మైండ్లో పడింది. సో నా లాస్ట్ ఫిల్మ్ సరిగ్గా ఆడలేదు, బట్ అప్పుడు అనుకున్నాను దేర్ ఇస్ నో సేఫ్టీ నెట్. ఎన్ని ప్రికాషన్స్ తీసుకుని ఓకే వీళ్ళకి నచ్చిందా వాళ్ళకి నచ్చిందా అనుకున్నా కానీ సమ్టైమ్స్ ఇట్ కెన్ గో రాంగ్. అప్పుడు అనుకున్నాను సరే సినిమా చేస్తే లెట్ మీ టేక్ మై సోల్ డిసిషన్ అండ్ అది ఆడినా ఆడకపోయినా లెట్ మీ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ అని. సో ఆ టైంలో ఇంకా నేను కథ ఏది ఓకే చేయలేదు. చైతన్య సమంత ఎంగేజ్మెంట్ అప్పుడు రాహుల్ కలిసి ఎలాంటి సినిమా చేస్తా చెప్పాను, ఐ వాంట్ టు డూ సంథింగ్ వెరీ డిఫరెంట్, నాకు ఇంతకుముందు సినిమాల కన్నా కొంచెం వేరేగా చేద్దాం అనుకుంటున్నాను, బట్ అలాంటి కథ దొరకాలి, వెయిట్ చేస్తున్నా అని చెప్పాను. ఒక 4 days తర్వాత ఫోన్ చేసి కలుద్దాం అన్నాడు. నాకు ఎందుకో కూడా తెలియదు. తర్వాత ఇక్కడే హోటల్లో కలిసినాక కథ చెప్తానన్నాడు. నాకు చైతన్యకు వచ్చిన డౌటే నాకు వచ్చింది, అంటే తన కథ నాకు చెప్తున్నాడా, నా కథలే నేను తట్టుకోలేకపోతున్నాను, తన కథలు కూడా నేను వినాలా అని. బట్ దెన్ ఇస్ లైక్ లేదు నేను డైరెక్షన్ చేయాలి, దట్స్ మై డ్రీమ్ అని. సో ఐ వాజ్ లైక్ ఓ వావ్ చెప్పు అని. సో ఒక 2 hours ఫుల్ నరేషన్ ఇచ్చాడు, 2.5 hours 2 hours నరేషన్ చాలా బాగుంది, అందుకే నేను డిస్టర్బ్ చేయలే. మొత్తం అయినాక చెప్పాను రాహుల్ నీ నరేషన్ చాలా బాగుంది, క్లారిటీ చాలా బాగుంది, సెన్సిబిలిటీస్ బాగున్నాయి, నేను ఇంకొంచెం లైటర్ హార్టెడ్ సినిమా చేద్దాం అనుకున్నాను, ఇంకో స్టోరీ ఏదైనా ఉందా అని అడిగాను. సో అదేంటి మధ్యలోనే ఆపేయచ్చు కదా అన్నాను. లేదు నువ్వు చెప్పేది చాలా బాగుంది, బట్ సో ఐ వాంటెడ్ టు హియర్ దట్ స్టోరీ ఆల్సో, బట్ నేనున్న స్పేస్ ఆఫ్ మైండ్లో కొంచెం లైటర్ హార్టెడ్ చేద్దాం అనుకుంటున్నా, ఉందా అంటే అప్పుడు చీలాసో లైన్ ఒక 5 minutes చెప్పాడు. ఇది నేను చాలా కనెక్ట్ అవుతున్నాను రాహుల్, నాకు ఈ స్టోరీ చెప్పు అంటే, నాకు 4 days కావాలి, నేను సమంత పర్మిషన్ తీసుకుని చెప్పాలి, ఒకసారి సమంత కూడా ఒక మాట చెప్పి అప్పుడు నీకు చెప్తా స్టోరీ అన్నయ్యా, డెఫినెట్గా అడిగి చెప్పు అన్న. సో దెన్ 4 days తర్వాత చీలాసో స్టోరీ ఇంటికి వచ్చి చెప్పాడు. ఒక 2 hours నాన్ స్టాప్గా చెప్తే నేను ఫస్ట్ నుంచి ఎండ్ దాకా నేను కనెక్ట్ అయి ఉన్నాను. సో సినిమా అంతా చెప్పేశాడు, ఈ సినిమా చేస్తున్నావా అని అడిగాను. అడిగితే ఒక 30 seconds మొత్తం రివైండ్ చేసుకున్నాను, చేద్దాం రాహుల్, లెట్స్ డూ దిస్, ఐ రియలీ కనెక్ట్ టు దిస్. అండ్ నాకు ఎలాంటి స్క్రిప్ట్ చేయాలి ఉంది అంటే యూనో ఇట్స్ హార్డ్ టు టెల్ ఫర్ అన్ యాక్టర్. డిఫరెంట్ స్క్రిప్ట్ అంటాం కానీ ఆ స్క్రిప్ట్ వస్తే కానీ చేయలేము. సో నాకు యూనో అట్ ద టైమ్ దట్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్, ఆ టైంలోనే రాహుల్ వచ్చి నాకు కథ చెప్పడం నిజంగా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఫార్చునేట్ ఇలాంటి కథలో భాగం అయినందుకు. సో దెన్ ఇమీడియట్గా చేద్దామని. సో ప్రొడక్షన్ దగ్గరికి వచ్చేసరికి నేను చెప్పాను ఐ వాంట్ టు డూ దిస్ అగైన్, ఎలా అయితే స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నామో ఐ వాంట్ డూ దిస్ కంప్లీట్లీ ఇండిపెండెంట్లీ, అందుకే యూనో బయట బ్యానర్తో చేద్దామని. ఒక ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళాం, అది వర్కౌట్ అవ్వాలా. దెన్ ఆ టైంలో హరీష్ అన్న ఫ్రెండ్ ఉన్నాడు, దెన్ జశ్వంత్కి పరిచయం చేశారు. సో జశ్వంత్ అండ్ భరత్ గారు యూఎస్లో. సో నేను కలిసి ఇలా ఉంది, రాహుల్ డైరెక్టర్గా మారుతున్నాడు, నాకు కథ బాగా నచ్చింది అంటే విన్నారు, జశ్వంత్ విన్నాడు. అండ్ స్కైప్లో యూఎస్లో ఉంటారు భరత్ గారు, స్కైప్లో ఒక 2 hours నరేషన్ ఇచ్చాడు ల్యాప్టాప్ మీద. సో ఇద్దరికి ఫస్ట్ టైంలోనే నచ్చేసి ఇమీడియట్గా చేద్దామని అప్పటి నుంచి అంతా చాలా ఫాస్ట్గా జరిగింది. సో ఐ ఫీల్ ఐఎమ్ లక్కీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అంటే
బిఫోర్ రిలీజే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాము, అది ఆడియన్స్ నుంచి ఒక పాజిటివ్ బజ్ వచ్చింది అని అన్నారు. సో ఓకే, ఇట్ గివ్స్ మీ కాన్ఫిడెన్స్, అంటే ఇంకా డిఫరెంట్ సినిమాలు చేద్దాం, ప్రతి సినిమాలో ఏదో కొత్తగా ఉండేదని ట్రై చేద్దామని. సో ఐ వాంట్ టు విన్ ద ట్రస్ట్ ఆఫ్ ద ఆడియన్స్. ఐ హోప్ చీలా షోతో, అది ఒక సినిమాతో అవ్వదని తెలుసు, బట్ చీలా షో షుడ్ బి అ స్టార్ట్ అని ఐఎమ్ హోపింగ్. అండ్ అగైన్ ఈ సినిమా చూసి చెప్పారు ఎలా జరిగింది అన్నపూర్ణ టైఅప్ అని. సో ఐ హ్యావ్ టు థ్యాంక్, యాక్చువల్లీ చేశాను ఎంగేజ్మెంట్ నుంచే స్టార్ట్ అయ్యింది డిస్కషన్స్. ఐ హ్యావ్ టు థ్యాంక్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ అఫ్ కోర్స్ చైతన్య ఈ సినిమాని చాలా పుష్ చేశాడు, సినిమాకి చూపించి చేద్దాం అనుకుని, సినిమాకి కూడా నచ్చి సినిమాకి కూడా చిన్న సజెషన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ టైం నా సినిమాలకి నాగార్జున అక్కినేని అని ప్రొడ్యూసర్గా పడటం కూడా ఇస్ ద ఫస్ట్ టైం. సో ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ అనుపూర్ణ అండ్ మనం ఎంటర్ప్రైజ్ అని తాత్కర్ ఫోటో, అది మనంలో లాస్ట్ షాట్ వచ్చింది. అసలు నేను ఈ సినిమా కథ విన్నప్పుడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది అలా ఉంటుందని, బట్ అన్నీ అలా కలిసి వచ్చినాయి ఈ సినిమాకి. ఐ ఫీల్ వీ హ్యావ్ ఎవ్రీవన్స్ బ్లెస్సింగ్స్. అండ్ జస్వంత్, థ్యాంక్ యూ దట్ ఇట్ వాజంట్ అ స్టార్ కాంబినేషన్ ఆర్ ఎనీథింగ్. సో కథను నమ్మి మమ్మల్ని నమ్మి సినిమా చేసినందుకు సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ టు బోత్ సిరుని అండ్ అనుపూర్ణ. అండ్ కాస్ట్ అండ్ క్రూ గురించి అందరు చెప్పారు. రుహానీ మాత్రం అయ్యా, యాక్చువల్గా నేను జస్వంత్ ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ చూస్తా ఉన్నా, రాహుల్ తెలుగమ్మాయి కావాలి అని పట్టుబడ్డాడు. షూటింగ్ డేట్ దగ్గరికి వచ్చేస్తుంది, ఇంకా ఎవరు కొత్త ఫేస్ కావాలి అన్నారు. ఆ క్యారెక్టర్కి ఫ్రెష్ ఫేస్ ఉంటే బెటరు, ఇమేజ్ ఏమీ లేకుండా. బట్ తెలుగు అమ్మాయి అంటే అప్పటికి ఎవరు ఓకే అవ్వాల. డేట్ దగ్గరికి వస్తుంది, ఏమవుతుందంటే అప్పుడు జస్వంత్ నేను వెళ్తే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ రుహానీది కనిపిస్తే ఫొటోస్ అన్ని చాలా బాగున్నాయి, యాడ్స్ చూసాం, మేబీ షీ విల్. బట్ రాహుల్కి అస్సలు ఈ క్యారెక్టర్కి వెస్టర్న్గా మోడర్న్గా కాదు, చాలా సింపుల్గా ఉండాలి. ఆ ఫొటోస్ చూస్తే కొన్ని సింపుల్గా ఉన్నాయి, కొన్ని వెరీ హాట్గా ఉన్నాయి. సో ఇవి ఎలా రాహుల్ ఓకే చేయడు కదా ఏంటి అని చెప్పి దాంట్లో 4-5 దుపట్టా కప్పుకుని ఇట్లా అలాంటి ఫోటోలు సెలెక్ట్ చేసి రాహుల్కి పంపించి దండం పెట్టుకున్నాం ఓకే అయిపోవాలని. సో లక్కీగా రాహుల్ ఓకే చేశాడు ఆడిషన్కి పిలుద్దామని. బట్ ఆఫ్టర్ దట్ ఆడిషన్ జరిగినప్పుడు తను ఆడిషన్ చేశాడు. ఆడిషన్ చేసినాక ఆ వీడియో చూపించాడు. సో దెన్ వి థాట్ ఇట్స్ నాట్ జస్ట్ ద లుక్ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అని చెప్పి తను ఆడిషన్ చేసిన వీడియో చూసి వి థాట్. అండ్ నిజంగా చాలా బాగా చేసింది. నన్ను కూడా తినేసింది అనుకుంటా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే. సో ఫస్ట్ సినిమాకి శామ్ అన్నట్టు ఐ థింక్ బెస్ట్ డెబ్యూ, అట్లీస్ట్ డెఫినెట్లీ నామినేషన్. సో ఐ హోప్ యూ విన్ ఇట్ ఆల్సో. థ్యాంక్ యూ టు ద ఎంటైర్ టీమ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. అండ్ August 3rd వస్తున్నాం. సో వీ నీడ్ యువర్ సపోర్ట్. సో హోప్ఫుల్లీ యూ విల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ. First of all, I want to thank everyone, Samantha Garu and Chaitanya Garu for coming here. And I still can't believe that it's happening for the real, because it's like a dream. Yeah. So I still feel it's like a dream to me to be introduced by Annapurna Studio, that too in my debut. I'm very very happy, and thank you so much Jashwant Garu for believing in me, and thank you so much. I would like to thank Instagram, so that they so that they saw my pictures on it, and they called me for audition. And thank you so much Rahul, and you've been very supportive, and you have immense faith in me, and I don't know what to say. But I'm very happy, and I'm really really happy that all of you are liking the film, like a whole Akkineni family, and it is a very big thing. And when Sushant told me that everybody is liking our film, I was like wow, it was wow moment for me. And I also watched the film, and Chinmay Garu, and you killed it, you literally killed it, seriously. And it's a very, I can't explain, because I've been telling Rahul that you are my favorite singer, one of my favorite singers, and you sung a song for me, and you dubbed for me. Still I can't believe it. Thank you so much. And I just want to request everybody that please go and watch our film. It's releasing on 3rd August. Thank you so much. థ్యాంక్స్ చెప్పుకుంటాను. బట్
from starting from my producers, the whole cast. I'd like to thank everybody for giving me a lovely experience of making a first film. And most importantly, Nag sir ki pedda thanks. Already Jay gurinchi cheppanu. Thank you so much, Jay, for making this happen. Thank you so much, Sam, for starting the whole process. But Nag sir has been such a wonderful support. Chala warm, kind-hearted human being aina. And ప్రతి ఫస్ట్ టైం డైరెక్టర్కి ఈ అదృష్టం దొరకదు. అంటే నాగ్ సార్ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ లెజెండ్ పక్కన కూర్చొని మమ్మల్ని గైడ్ చేయడం, ఆయన ఇన్పుట్స్ ఇవ్వడం, అది ఎంత పద్ధతిగా ఇచ్చారంటే ఈజ్ సచ్ ఎ స్వీట్ పర్సన్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్. August 3rd రిలీజ్ చేస్తున్నాం. అందరూ వెళ్ళి థియేటర్లో చూడండి, థియేటర్లోనే చూడండి. అండ్ మీ అందరూ వెళ్ళి సినిమా చూసి సినిమా నచ్చితే మంచి మంచి రివ్యూస్ ఇవ్వండి, సినిమా నచ్చకపోతే రివ్యూస్ ఇవ్వకపోయినా పర్లేదు. బట్ ఐ యామ్ ష్యూర్ యూ లైక్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.